అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మంచి లైక్ కొట్టేసేయండి. ఈ వీడియో చాలా మంచిగా, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు కూడా చూడండి. అండ్ ఇప్పుడొచ్చేసి మనం బెలూమ్ కేవ్స్ అంటే ఇవి మన ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో అయితే ఉన్నాయి. ఈ బెలూమ్ కేవ్స్ వచ్చేసి మన ఇండియాలోనే అతి పెద్ద పొడవైనటువంటి కేవ్స్‌లో రెండో స్థాయిలో మన బెలూమ్ కేవ్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ఈ బెలూమ్ కేవ్స్ అంతా కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున వీటికి ప్రత్యేక గుర్తింపు కూడా దక్కింది. ఈ గుహలో వచ్చేసి కోటి లింగాలు ఉన్నటువంటి ప్రదేశం, పాతాళ గంగా ఉన్నటువంటి ప్రదేశం, ఆ శివుడు కూడా కొలువై ఉన్నారు ఆ ప్రదేశంలో. ఇంకా వచ్చేసి మాయా మందిర్ అని చెప్పేసి మందిరం అని చెప్పేసి ఇక్కడ అది కూడా ఉంది. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ బెలూమ్ కేవ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో. కాకపోతే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో. మనం ఎప్పుడైతే బనగానపల్లి నుంచి 34 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బెలూమ్ కేవ్స్ కి అయితే చేరుకున్నామో, ఇప్పుడు మీరు చూస్తున్నదే బెలూమ్ కేవ్స్ ఎంట్రీ. మనం ఇక్కడ నుంచి ఒక ½ కిలోమీటర్ దాకా లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మన వెహికల్స్ ని తీసుకొని వెళ్ళడానికి కూడా పర్మిషన్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే బెలూమ్ కేవ్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము. దగ్గర ఈ గృహలు వచ్చేసి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటాయి. ఇంత పొడవైనటువంటి ఈ బెలూమ్ కేవ్స్ లో మన శివయ్య స్వయంభుగా వెలిచారు. కంప్లీట్ గా ఈ బెలూమ్ కేవ్స్ అంతా కూడా చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కేవ్స్ ని మనం చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ బెలూమ్ కేవ్స్ ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధీనంలో అయితే ఉన్నాయి. ఈ కేవ్స్ ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు వీటిని పర్యాటకులు చూసేందుకు చాలా అద్భుతంగా అయితే డెవలప్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బెలూమ్ కేవ్స్ లోకి వెళ్ళేటువంటి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే ఇక్కడ నోట్ చేసి పెట్టారు. ఈ గృహ లోపలికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా సరే అసభ్యకరమైనటువంటి పనులు ఏమైనా చేసినట్లయితే వారిపైన తగిన చర్యలు తీసుకొని 426 IPC చట్టం కింద కేసు అయితే నమోదు చేస్తారని ఇక్కడ హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు. ఒక్కసారి ఈ గృహ పైభాగం అంతా మీరు చూసుకోండి. నేను ఇప్పుడైతే ఈ గృహలోకి ప్రవేశించబోతున్నాను. అప్పుడెప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు టూర్ పెట్టింటే వచ్చాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ గృహలోకి అయితే వెళ్ళబోతున్నాను. నేను గృహలోకి వెళ్లే ముందే ఈ గోడనైతే ఒకసారి గట్టిగా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం గృహలోకి వెళ్దాం రండి. మనం ఈ గృహలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చూసేటువంటి ప్రదేశం ఇదే. ఏమి ఈ విచిత్రము, ఇంత పెద్ద పర్వతం ఇలా గుండ్రంగాను ఎలా చిత్రీకరించారబ్బా? ఓ, ఇవి చిత్రీకరించినటివి కాదు కదా, వాటంతకు అవే ఏర్పడ్డటువంటి గృహలు ఇవి. వీటిని గనక మనం పరిశోధన చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఈ గృహ సమాచారం అంతా బయటపడిపోతుంది. వచ్చేయండి మరి మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాం. వావ్, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. ఏమి ఈ విచిత్రము, ఇప్పుడే చూసి తినా లేదంటే ఇంకెప్పుడైనా చూసి తినా? ఓ, చిన్నప్పుడు కూడా చూసి తిని, కానీ చిన్నప్పుడు మనం చూసిన విషయాలేవి కూడా ఈ మట్టి బుర్రలో గుర్తుకు లేవు కదా. కాకపోతే నేను ఎన్నో గృహలు చూశాను. ఈ యొక్క గృహ మాత్రం చాలా పెద్దదిగా, చాలా విశాలంగా, చాలా అద్భుతంగా ఉన్నది. ఏంటి అక్కడ కనపడుతున్న ఈ రంగుల పర్వతం? నేనైతే ఆ అమూల్యమైన దృశ్యాన్ని చూడడానికి సరాసరా పరిగెత్తానన్నమాట. అంతలా పరిగెడితే కింద పడిపోతే కాల్లో చెయ్యో విరుగుతుందని చెప్పేసి గుర్తుకు లేదు. పరిగెత్తడం ఆపిన తర్వాత గుర్తొచ్చింది. కాకపోతే మనకు స్టార్టింగ్ లోనే ఎదురయ్యే ఈ రంగుల ప్రదేశం చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఈ రంగుల ప్రదేశాన్ని చూడడానికి నేను ఎంతో పరిగెత్తుకుంటూ అయితే వచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక రంగుల ప్రదేశం కాదు, రంగు లైట్లు పెట్టి ప్రదేశంగా మార్చారని చెప్పేసి. బై ద వే, ఈ రంగుల ప్రదేశం మాత్రం చాలా అద్భుతంగా మనకు ఎంట్రన్స్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగుల ప్రదేశాన్ని చూసిన తర్వాత నాలో ఇంకా ఆసక్తి పెరిగింది ఈ గృహని ఇంకా మొత్తం చూడాలని చెప్పేసి. ఇక్కడే మనం ఆలస్యం చేసినట్లయితే మనం ఈ గృహలో చూడవలసినటువంటి ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని చూసేందుకు మనం చకచకా అయితే వెళ్ళిపోదాం రండి.
ఇక్కడ ఈ కేవ్స్ ని మీరు స్పష్టంగా గమనించినట్లయితే చూస్తుంటే ఇవి కేవ్స్ లా అస్సలు అనిపించట్లేదు, భూగర్భంలో మరో ప్రపంచం ఉన్నట్లు ఉంది. ఎందుకు నేను అలా అన్నాను అంటే మీరు గమనించినట్లయితే కేవ్స్ అంటే ఏదో ఒక 4-5 మంది తిరగడానికి పోయి రావడానికి మాత్రమే ఉంటుంది. కాకపోతే మన బెలూమ్ కేవ్స్ మాత్రం ఎన్ని వందల మంది వెళ్ళినా కూడా ఇరుగ్గా అనిపించదు అన్నట్లు ఉంది. అందుకే నేను భూగర్భంలో మరో ప్రపంచంలా ఉంది అని చెప్పాను. అసలు ఏమిటి ఈ ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన? అసలు ఈ భూగర్భంలో ఇంత పెద్దగా ఉండి ఇంత పొడవైనటువంటి గుహలు ఎలా ఏర్పడ్డాయబ్బా? చూసారంటే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోకుండా అయితే ఉండరు. ఇది గృహలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మొదటిగా ఎదురయ్యేటువంటి పెద్ద మండపం. ఈ గృహలో ఇది ఆరంభం మాత్రమే, చూడవలసినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. పదండి ఇంకా మనమైతే ముందరికెళ్ళిపోదాం. మీరు గనక ఈ గృహని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏదో తెలియని కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. నాకైతే ఈ గృహని చూస్తుంటే కల్కి మూవీలో శంబాలా ప్రదేశంలా ఉంది. ఇక్కడ మనం చూడబోయే ఒక్కొక్క విజువల్ మన 2 కళ్ళకి ఆశ్చర్యాన్ని గురి చేయకైతే తప్పదు. మీరే మీ 2 కళ్ళతో చూడండి ఎంత పెద్దగా ఎంత విశాలంగా భూమి కింద మరో ప్రపంచంలా ఉందో ఆశ్చర్యపోవడానికి. రావాలనుకునే వాళ్ళు ఈ విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. టూరిస్టులు ఎవరు కూడా ఈ గృహలకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఆక్సిజన్ పైపులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చూస్తుంటే అవతల వైపు మరో గృహ ఉన్నట్లు ఉంది, కానీ రూట్ మాత్రం ఇది కాదు. ఇప్పుడు మనం చూసిన పెద్ద ప్రదేశం అంతా కూడా 1000 పడుగుల ధ్యాన మందిరం అంట. ఇటువైపు మనం వెళ్ళినట్టయితే ఊడల మర్రి మండపం అయితే ఉంటుందంట. అది పక్కన పెడితే కొంచెం ముందరికి వెళ్ళి నేను చూసైతే ఆశ్చర్యపోయాను. ఇక్కడైతే 1,000,000 లింగాలు ఉన్నటువంటి ప్రదేశం అయితే ఉందంట. మనకు ఆ ఊడల మర్రి ఉన్నటువంటి ప్రదేశం కంటే 1,000,000 లింగాలు ఉన్నటువంటి ప్రదేశం చాలా పవిత్రం కాబట్టి మనం అయితే ఫస్ట్ అక్కడికి వెళ్ళబోతున్నాం. మీరు ఈ ప్రదేశాన్ని చూడండి. ఈ ప్రదేశమే ఒక వింత ప్రదేశం అయితే వింత ప్రదేశంలో మరొక వింత ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి కొండకి మళ్ళీ హోల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వచ్చినా కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఎంతో మంది టూరిస్టులు వచ్చిపోతుంటారు రోజుకి ఇక్కడ. అసలు మీరే వీడియోలో గమనించండి ఎంతసేపు అయింది మనం స్టార్ట్ అయ్యి వెళ్తూనే ఉన్నాం, కానీ గుహ లోపలికి తీసుకెళ్తూనే ఉంది. మనం ఇప్పుడు వెళ్ళేటువంటి ప్రదేశంలో అయితే 1,000,000 లింగాలు ఉండేటువంటి ప్రదేశం ఉంది. పాతాళ గంగ కూడా ఉంది, అక్కడే సాక్షాత్తు శివయ్య కూడా కొలువై ఉన్నారు. ఇంకొక వింత ప్రపంచంలాగా ఒక మాయా మందిరం కూడా ఉంది అక్కడ. ఈ ప్రదేశాన్ని మీరు ఒకసారి గమనించండి, ఎంత ఆశ్చర్యపోయే విధంగా ఏర్పడ్డాయో ఈ కొండలు. ఈ బెలూమ్ కేవ్స్ ని మీరు గనక చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా నాలాగా హ్యాండ్ లైట్ అయితే తెచ్చుకోండి, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. నిజంగా ఆల్రెడీ నేను చెప్పినట్టు శంబాలా ప్రదేశం ఏదైతే సినిమాలో ఉందో అది గ్రాఫిక్స్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ సేమ్ శంబాలా ప్రదేశం లానే ఉంది ఈ ప్రదేశం మాత్రం.
ఈ గృహలోకి చాలా ఏళ్ల తర్వాత వచ్చాను కాబట్టి ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో కూడా అర్థం కావట్లేదు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూగర్భ రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ అయితే సింబల్స్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో వాటిని పెట్టారు. వాటిని ఫాలో అవుతూ ఈ గృహలను మీకు చూపించడం కోసం నా ప్రయాణాన్ని అయితే ముందరికి సాగించాను. నిజంగా చెప్తున్నాను, నాకు ఈ ప్రదేశాన్ని ఒంటరిగా చూస్తుంటే చాలా భయమేసింది. కాకపోతే నా సాహసాన్ని మీతో చూపించుకోవడం కోసం నా గుండెను రాయి చేసుకొని ముందరికి కదిలాను. అందుకే నేను ఒంటరిగా ఉన్న గృహనంతా కూడా మీకు చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ ముందుగానే నేను చెప్పాను కదా, ఇక్కడ ఉండేటువంటి ఈ గృహలో ఆక్సిజన్ అయితే ఏర్పాటు చేశారని. ఇక్కడ చూడండి ఎంత హాయిగా చల్లటి గాలి వస్తుందో ఇక్కడికి. ఇక్కడ ఉండేటువంటి దారిని చూస్తుంటే అసలు ముందరికి వెళ్ళడానికి ఉందా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు పైన అయితే మాకు ఆరో సింబల్ కనపడడం వల్ల ముందరికైతే కదిలిపోయాము. ఎప్పుడూ తిరిగినటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు మనలో కాస్త భయం అయితే కనపడుతుంటది. ఇప్పుడు నాలో ఆ భయాన్ని అయితే మీరు గమనించి ఉంటారు. అసలు ఇక్కడ ఈ రహదారులు ఎలా ఏర్పడ్డాయో అసలు ఆశ్చర్యానికి గురైపోతున్నాము. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. వాయిస్ ఎవరో వినిపించండి. మనసులో మీరు వచ్చినారంటే కనుక వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మనమైతే పాతాళ గంగలో స్వయంభుగా వెలిసినటువంటి శివయ్యనైతే చూడడానికైతే వెళ్తున్నాము. స్టార్టింగ్ లో మనం చూసినటువంటి ధ్యాన మందిరం దగ్గర ఉన్నటువంటి ఆరో మార్క్స్ ని కోటి లింగాలు ఉన్న ప్రదేశాన్ని వైపు వచ్చామంటే ఆ ప్రదేశం అంతా కూడా దాటుకుని లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో అయితే మనకు ఈ పాతాళ గంగకు వెళ్ళేటువంటి ప్రదేశం అయితే ఉంటుంది. ఈ ప్రదేశానికి మీరు వచ్చిన తర్వాత ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే కాకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం కిందికి అయితే వెళ్ళాలి. కిందికి వెళ్ళి కాస్త బెండై లోపలికి వెళ్ళామంటే ఇక్కడే పాతాళ గంగ ఉన్న ప్రదేశం, ఆ కొలువైనటువంటి శివుడు కూడా ఇక్కడే ఉన్నారు. శివుడి ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటారు కదా. ఈ బెలూమ్ కేవ్స్ అంతా కూడా ఇంత ఆశ్చర్యపోయే విధంగా ఉందంటే దానికి శివయ్య ఆజ్ఞ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సాక్షాత్తు ఆ శివయ్య స్వయంభుగా వెలిచారు. ఓం నమ శివాయ. ఈ శివయ్య కొలువై ఉన్న ఈ ప్రదేశంలో ఎప్పుడైతే ఆ గంగమ్మ తల్లి ఉంటుంది, అందుకే ఇక్కడ ఈ పేరును వచ్చేసి పాతాళ గంగ అంటూ ఉంటారు. ఈ పాతాళ గంగ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసుకున్న తర్వాత మీరైతే ఈ ప్రదేశం నుంచి అయితే ఖచ్చితంగా వెళ్ళకండి. మరి మీరెందుకు వెళ్ళారా అంటే మాకు తెలియక వెళ్ళాము, మేము తెలుసుకున్నాము కాబట్టి మీకు చెబుతున్నాము. లేదు అయినా కూడా మేము ఇదే ప్రదేశం నుంచే వెళ్తాము అంటే మీ ఇష్టం, అది కాకపోతే చిన్న ఇరుగ్గా ఉంటుంది. చాలా వరకు అయితే తిరిగినాము. లోపలికి వచ్చాక ఇటు వచ్చినా అర్థం కాకుండా ఇట బయటకు పోవాలని అర్థం కాకుండా పాతాళ గంగ ప్రదేశాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత కోటి లింగాలు ఉన్నటువంటి ప్రదేశానికి అయితే 6 మార్క్స్ ఉంటాయి. ఆ దారిలో గనక మీరు వచ్చినట్లయితే కోటి లింగాలు ఉన్నటువంటి ప్రదేశానికి అయితే సురక్షితంగా చేరుకుంటారు. ఇప్పుడు మీరు కొద్ది క్షణాల్లో చూడబోయే ప్రదేశం అంతా కూడా కోటి లింగాలు కొలువై ఉన్న ప్రదేశం. ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత కోటి లింగాలు లేవే అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఉండేటువంటి మట్టి రూపంలో అంతా కూడా శివలింగం ఆకారంలోనే ఉంటుంది. అందుకే ఇక్కడ కోటి లింగాలు అని పిలుస్తూ ఉంటారు ఈ ప్రదేశాన్ని. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు చూసిన తర్వాత కోటి శివలింగాలు అనుకుంటారేమో అని ముందుగానే చెప్తున్నాను. ఈ ప్రదేశాన్ని మీరు బాగా గమనించినట్లయితే ఎటు చూసినా కూడా శివలింగం ఆకారంలోనే కనపడుతూ ఉంటాయి ఇక్కడ మొత్తం. అందుకే ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఈ గృహలో కోటి లింగాల ప్రదేశంగా నియమించారు.
ఇప్పుడు మనమైతే ఈ కోటిలింగాల ప్రదేశాన్ని అంతా కూడా చూసుకొని మనం ఇప్పుడు మాయా మందిర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎంత గాలి ఎంత గాలి వచ్చనే ఉండాలి చల్లగా. ఈ గృహలోకి వచ్చిన తర్వాత మీరు, ఈ బెలూన్ కేవ్స్లోకి వచ్చిన తర్వాత మీరు గాలి ఆడదేమో, భయపడతాం మేము అనుకున్నారంటే మాత్రం రావద్దు. కానీ రండి. ట్విస్ట్ ఏంటంటే ఇట్లాంటి గాలిగొట్టం పైపులు కూడా పెట్టారు. మంచిగా మనకు టూరిస్ట్ శాఖ వాళ్ళు ఈ గాలి గొట్టం పైపులు కూడా ఏర్పాటు చేసి మనకు హాయిగా స్వచ్ఛమైన గాలి పై నుంచి మనకు అందిస్తున్నారు. సో చూడండి నా బొచ్చు ఎంత బాగా ఎగురుతుందో, ఎంత హాయిగా ఉంది. ఏమన్నా మిత్రమా ఈ యొక్క గుహలు బాబా మన ఎంత అదృష్టవంతులమయ్యా. ఇన్ని ప్రదేశాలు మనకు గొప్ప గొప్ప ప్రదేశాలు అన్నీ కూడా మన బనగానపల్ల చుట్టే ఉన్నాయి. చాలా గ్రేట్ అబ్బా మనం. కానీ మన వాళ్ళు ఏం చేస్తాం, పోరు చూడరు, తెలుసుకోరు. తెలుసుకుంటున్నాం, చెప్తున్నాం, వినరు. సరే రండి, ఏం చేస్తాం మా వాళ్ళే. కానీ ఇందాక మనం అక్కడ నుంచి అలా లోపలికి వచ్చాం కదా. సో అక్కడ నుంచి మనం అక్కడ అదంతా వెళ్ళి కూడా కోటిలింగాలను చూసుకొని మళ్ళీ ఇటువైపు నుంచి వచ్చాము. సో ఇప్పుడు మనం ఈ ప్రదేశానికి అయితే వెళ్దాం. మాయమందిరం. ఇక్కడ చూడు శ్రీకాంత్ ఎలా ఏర్పడ్డారు. ఈ కేవ్స్ లో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా పైనుంచి ఆఫీసర్లంతా కూడా లైవ్ చూస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఈ కేవ్స్ లో ఎవరైనా కూడా అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి. మనం ఇప్పుడైతే మాయా మందిరాన్ని అయితే చూడడానికి అయితే వెళ్దాం పదండి. పైపుల ద్వారా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా వచ్చి చూడండి. ఈ ఫుల్ వీడియో కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో మొత్తం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. హ్యాపీగా నవ్వుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మాయా మందిరం ఇప్పుడు మనమైతే ఈ మాయా మందిరాన్ని చూసుకొని మరలా తిరిగి మనం వెనకైతే వెళ్ళిపోతున్నాము. బిల్లాలు ఉన్నాయి గైస్, ఏం కాదు కానీ జాగ్రత్త రాదంతే. ఓకేనా? ఓకే.
బిల్లాలు తిరుగుతాయి, లైట్ వేసుతారు అట్లనే. దయచేసి కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి గృహాలకు కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు అయితే రాయకండి. రాని రామే ఏదేదో వీడు లవర్ల పేర్లు ఇటువంటివన్నీ ప్లీజ్ దయచేసి రాయకండి. ఎందుకంటే ఇది టూరిస్టులు తిరిగేటువంటి ప్రదేశం, అంటే ప్రజలు అందరూ తిరిగేటువంటి ప్రదేశం. ఇలాంటి చోట ఇలాంటి రాతలు రాయకండి దయచేసి. ఎందుకో మీ పర్సనల్గా నేను వదిలేస్తున్నా, అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటివి రాయకండి, రాయకూడదు, రాయకండి. ఓకేనా? రా. చూడు మొత్తం ఇదే. ఎవడు చెప్పినాడు మీకు ఇవన్నీ రాయమని? నీకు అంత అంటే నీ గుండెల మీద షాక్తో గీక్కో, పోతే పోయినే ఉన్నావు. ఊకెందుకు ఇట్లాంటి చోట్లకు వచ్చి ఇట్లాంటి దానిలో పవిత్రమైన స్థలాల్లో, పబ్లిక్లు తిరిగేటువంటి స్థలాలలో, టూరిస్ట్ వంటి ఉండేటువంటి స్థలాలలో మీరు ఇట్లాంటివన్నీ రాతలల్లో రాసి గబ్బులు చెప్పకండి దయచేసి. మీరు స్టార్టింగ్ ఈ గృహలోకి వచ్చేటప్పుడే చూసుకోవచ్చు, అక్కడ ఉండేటువంటి హెచ్చరిక బోర్డులో స్పష్టంగా రాసి పెట్టారు, ఎవరైనా గోడలపైన పిచ్చి గీతలు గీసినట్లయితే వారిపైన జరిమానా అయితే విధించడం జరుగుతుందని చెప్పేసి. దయచేసి ఇలాంటి ప్లేస్లలో ఏవి కూడా రాయకండి. మీరు మనం ఇందాక చూసినటువంటి పాతాళ గంగ, మాయా మందిరం ఇక్కడ. సో ఇప్పుడు ఈ రెండు ఇట్లా చూసుకున్న తర్వాత మనం ఇక్కడికి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి దారి ఇది. సో బయటికి అయితే ఇటు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్పాను, ఎక్కడైనా ఇలాంటి గృహాలలోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఆ గృహాలను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉంటారో ఇట్లాంటివన్నీ ఆర్ఎస్ మార్క్ చేసి ఉంటారు. వాటిని ఫాలో అవుతూ కనుక మీరు వెళ్ళి వచ్చారంటే కనుక హ్యాపీగా లోపలికి వెళ్ళి ఎవరు ఉన్నా లేకపోయినా సురక్షితంగా మీరు బయటికి అయితే చేరుకుంటారు. ఇది మళ్ళీ కూడా చెప్తున్నా, ఫాలో అవ్వండి ఇలాంటి వాటిని. మనకు స్టార్టింగ్ లో ఈ గృహలోకి ఎంటర్ అయినప్పుడు ఒక పెద్ద మండపం కనపడింది కదా, ఆ మండపం దగ్గర మనం ఊడల మర్రి అనే ఒక ప్రదేశం అయితే ఉందని చూసాం కదా. ఇప్పుడు ఈ పాతాళ గంగా, కోటిలింగాలు ఉన్నటువంటి ప్రదేశం, అంతేకాకుండా మాయా మందిరి 3 కూడా చూసుకొని మళ్ళీ మనం తిరిగి బ్యాక్ వెళ్ళిపోతున్నాము. మనం నెక్స్ట్ చూడబోతున్నటువంటి ప్రదేశం ఊడల మర్రి ప్రదేశం. మనం ఇప్పుడు చూసినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నోట్ చేసి ఉంటుంది ఊడల మర్రి మండపం అని. మనం ఇప్పుడైతే ఈ బెలూమ్ కేవ్స్ లో ఊడల మర్రి మండపం ఎలా ఉందో చూడబోతున్నాము.
ఈ ప్రదేశం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇలా మరొక ప్రదేశం కూడా కనబడుతుంది. ఇది ఒక మండపం అంట. ఇది ఒక పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఆ ఊడలమర్రి మండపం కంటే ముందు ఈ ప్రదేశాన్ని అయితే చూసేద్దాం. నిజంగా ఇక్కడ మండపం అని పేరు పెట్టారు కానండి, మండపం కంటే చాలా పెద్దగా ఉందండి ఇది. మనమైతే ఇక్కడ ఉన్నటువంటి మండపాన్ని అయితే చూసుకొని ఇప్పుడు మనమైతే ఊడలమర్రి ఉన్నటువంటి ప్రదేశానికైతే వెళ్ళబోతున్నాం. అసలు నాకు ఈ ఊడలమర్రి మండపాన్ని చూసిన వెంటనే పోవాలా లేదా అని అయితే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో కరెంటు సప్లై కూడా తక్కువగా ఉంది. మా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ లైట్ అయితే ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు, ఎందుకంటే చాలా సేపు అయింది దాన్ని యూజ్ చేయబట్టి. ఇంకా అలా భయంతోనే మీకు ఈ గృహానంతా చూపించాలి అన్న ఉద్దేశంతో నా అడుగు ప్రయాణం అయితే ముందరికి వేశాను. మీరే చూడండి, ఊడలమర్రి అనే పేరులో ఎంత భయం ఉందో ఈ ప్రదేశం కూడా అంతే భయంకరంగా ఉంది. నిజంగానే ఇది ఊడలమర్రి పేరు కాదు, ఇది ఊడలమర్రి ప్రదేశమే. మనమైతే ఊడలమర్రి మండపాన్ని చూసుకొని అలాగే అక్కడ పెద్ద మండపం ఇంకొట్టుంది కదా, అది రెండు కూడా చూసుకొని ఇప్పుడైతే మనం తిరిగి బయటకు వెళ్ళిపోతున్నాం. మనం ఈ బెలూమ్ కేవ్స్ లో చూడవలసినటువంటి ప్రదేశాలన్నీ కూడా చూసుకొని మనం స్టార్టింగ్ లో వచ్చినటువంటి ధ్యాన మందిరానికి అయితే చేరుకున్నాం. ఇంకా మనం ఎలా అయితే వచ్చామో అలా తిరిగి వెళ్ళడమే. మీకు గుర్తు ఉండే ఉంటుంది, ఈ ప్రదేశం నుంచే మనం స్టార్టింగ్ అయితే వెళ్ళాము. మనము స్టార్టింగ్ లో చూసినటువంటి రంగుల ప్రదేశం ఇదే. మనం ఎప్పుడైతే మొత్తానికైతే బయటకు వచ్చేసామో ఈ గృహలో మీరు చూడవలసినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఈ వీడియోలో చూపించడం జరిగింది. స్టార్టింగ్ టికెట్ తీసుకొని ఈ గృహలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ గృహలో ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా చూపించి ఈ గుహ నుంచి బయటకు వచ్చేంత వరకు ఈ వీడియో మొత్తం ఈ గృహను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ బెలూమ్ కేవ్స్ మొత్తాన్ని మీరు ఎవరితో కలిసి చూద్దాం అనుకుంటున్నారో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫైనల్ గా మనం ఈ గృహ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఈ బుద్ధీశ్వరుడి విగ్రహం కూడా పెద్దదైతే ఇక్కడ స్టాచ్యూ పెట్టి ఉంటారు. ఈ ప్రదేశాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ కంప్లీట్ వీడియోని ఎండ్ వరకు చూసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గృహ గురించి మీ అభిప్రాయం కామెంట్ లో అయితే తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.